కేవలం అయోధ్యలోనే రాముడు కాదు, అంతా రామమయం అనే విధంగా ఇప్పుడు మనకు భాగ్యనగరమే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రామనామమే వినిపిస్తుంది. అందరూ రాముని జపమే చేస్తున్నారు. దానికి గల కారణం కేవలం అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ చేయడమే కాదు, అంటే బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేయడం ఒక్కటే కారణం కాదు. దానికి గల కారణం 500 ఏళ్ళ చరిత్ర ఉందని కూడా మనము ఎన్నో చోట్ల వింటున్నాము, చూస్తున్నాము. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గర్భగుడిలో బాలరాముని రామ్లల్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించి మొత్తం అన్ని అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళలేని చాలామంది ప్రజలందరూ కూడా ఇటువంటి, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కర్మన్ ఘాట్లోని ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాం. మనం చాలా చోట్ల కొన్ని ఆలయాల్లో సీతారామ లక్ష్మణి సమేతంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామితో పాటు ఉన్నటువంటి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కనుక మనం చూస్తే భాగ్యనగరంలో ఇంత అంగరంగ వైభవంగా జరపడానికి గల కారణం 500 ఏళ్ల చరిత్ర ఉండి ఎంతోమంది కన్నీరుని దాటుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఒకటి మనం ఇందులో ఈ 2 కోణాలు అనేవి మనం కూడా చూడొచ్చు. దీన్ని ఎంతో ఘనంగా, అంటే ఈ చరిత్ర తెలిసి దీని గొప్పతనం తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబంతో ప్రత్యేకంగా వచ్చి కుటుంబంతో ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడ గుడికి వచ్చి దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇంకోవైపు కనుక మనం యువతను గమనించినట్లయితే చాలామందికి ఈ చరిత్ర పట్ల వాళ్ళకి అవగాహన ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే సగం మంది సెల్ఫీస్ అనో స్నాప్స్ అనో వీటి కోసమే ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకోవడం కోసము, అంటే అయోధ్య కాబట్టి అక్కడ జరుగుతుందని నేను టెంపుల్కి వచ్చి ఫొటోస్ తీసుకుంటే నాకు బాగుంటుంది, నాకు భక్తి ఉంది అని అందరు నమ్ముతారు అనే ఉద్దేశం కావచ్చు. ఇటువంటివి అనేది యాక్చువల్, అంటే కల్చరల్ డెవలప్మెంట్ అనేది ఇలా రాదు. బట్ ఎలా వస్తుంది అని అంటే మన థాట్స్లో వస్తుంది అనేది కూడా మనము గమనించాల్సిన విషయం. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ స్థానికులు కొందరు అది కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఏంటి అని అంటే ఏదో రకంగా యువత ఒకప్పుడు కనీసం గుళ్ళల్లో కూడా వచ్చేవారో కాదో తెలీదు. బట్ ఈ రకంగా రానున్న జనరేషన్స్ సెల్ఫీలు కావచ్చు, ఏదో రకంగా కనీసం గుళ్ళకు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని తర్వాత సెల్ఫీలు ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఆ రకంగానన్నా సరే మన సంస్కృతి రానున్న తరాలకు వెళ్తుంది, అలా సోషల్ మీడియా ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి దీని చరిత్ర కూడా అందరికి తెలిసే అవకాశం ఉంటుందని మనకి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ప్రత్యేకంగా ఈరోజు మీరు ఇక్కడ కర్మన్ ఘాట్లోని ఆంజనేయ స్వామి గుడికి వచ్చి దర్శించుకోవడానికి కారణం ఏంటి? అంటే రెగ్యులర్గా ఈ రోజు రావాలి అని వస్తారా, లేకపోతే ఈ రోజు ఏమైనా ప్రత్యేకత ఉందా? హిందువుల చిరకాల స్వప్నమైనటువంటి రామ మందిర నిర్మాణము మరి గత 500 సంవత్సరాల నుంచి వివాదంలో చిక్కుకున్న విషయం, మరి యావత్ దేశానికి కాదు ప్రపంచానికే తెలిసిన విషయము. మరి ఆ యొక్క రామ మందిరం నేడు రామ జన్మదినం సందర్భంగా మరి గౌరవనీయులు ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మరి అయోధ్యలో మన పునఃప్రతిష్టాపన, అంటే బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు ప్రారంభించడంతో యావత్ దేశమంతా జై శ్రీరామ్ అనే నినాదంతో మరి ఒక్కసారిగా మరి భక్త కిరటాలతో మరి ఈరోజు అంగరంగ వైభవంగా చూసుకున్నట్లయితే దేశమంతటా మరి భక్తులు సందడి చేస్తున్నారు జై శ్రీరామ్ అనే నినాదాలతో. ప్రత్యేకంగా ఈరోజు అనే కాదండి, ప్రతిరోజు కూడా కొలుస్తాము దేవుళ్ళని. కాకపోతే ఈరోజు ఏంటి స్పెషల్ అంటే మరి ఎన్నో సంవత్సరాలుగా వివాదంలో ఉన్నటువంటి రామ మందిరం నేరు మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేయడంతో అందరం ఇలా గుడిలోకి రావడం జరుగుతుంది. కానీ ఈ అంశాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు కూడా, దాని గురించి మీరేమంటారు? అంటే ఇది ఒక సెక్యులర్ దేశం. ఇప్పుడు ఏ మతానికి అయినా కూడా స్వేచ్ఛ అనేది ఈ దేశంలో ఉంటుంది. సో హిందువుల స్వేచ్ఛ కూడా ఉండాలి కదా, అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగంలో కల్పించారు అది. సో అది వ్యతిరేకత అనేది రావద్దు. ఇప్పుడు ఎవరి పండుగలు వాళ్ళవి. రంజాన్ వస్తుంది, హిందువులు కూడా వాటికి హ్యాపీ రంజాన్ అని స్టేటస్లు పెట్టుకుంటారు, తెలిసిన విషయమే. క్రిస్మస్ వస్తుంది, హ్యాపీ క్రిస్మస్ అని పెట్టుకుంటారు. ఇది సెక్యులర్ దేశం ఇది. సో మతాలకు అతీతంగా మరి హిందువులు అన్ని మతాలకు మేము స్వీకరిస్తాము. మరి అందరూ కూడా మన అందరూ హిందువులు మన ఒక కోణంలో వెళ్తే మన భారతదేశం ఇంకా ఇలానే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు యువత ప్రధాన పాత్ర పోషిస్తుంది కదా. అయితే మరి ఇక్కడ యువతను మనం చాలామందిని చూస్తే అందరు ఎక్కువగా వచ్చి సెల్ఫీలు ఫోటోలే తీసుకుంటారు. దీని గురించి ఏమంటారు? వాళ్ళకి అసలు ఇటువంటి అంశాల గురించి కానీ ఈ చరిత్ర గురించి కానీ వాళ్ళకి అవగాహన ఉందా? ఒకప్పుడు ఈ సెల్ఫీలు లేనప్పుడు జై శ్రీరామ్ అని ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఈ యొక్క అంటే నేటి కల్చర్లో ఈ సెల్ఫీలు ఈ సోషల్ మీడియా చేయబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. ఆ సెల్ఫీ దిగడంతో పాటు దేవుళ్ళని కూడా మొక్కే బయటకు వచ్చి దిగుతున్నారు. అంటే ఎంతో కొంత భక్తి అనేది వాళ్ళకు వెళ్ళిపోతుంది, అలవాటు అవుతుంది. దీని ద్వారా వాళ్ళు సెల్ఫీల కోసమే చేస్తున్నారా అంటే కాదు, వాళ్ళ లోపల భక్తి ఉంది, ప్లస్ దాన్ని
సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు అంతే. ప్రత్యేకంగా మీరు ఫ్యామిలీతో గుడికి రావడానికి రీజన్ ఏంటి? అయోధ్యలో జరుగుతుంది కదా రామాయణం, దాని ప్రత్యేకం నుంచి రావాల్సి వచ్చింది. మాకు ఫ్యామిలీతో వచ్చినాం మేము. అంటే అక్కడ ప్రతిష్ఠిస్తున్నా కూడా ఇక్కడ ఫ్యామిలీతో రావాలని మీకు ఎందుకు అనిపించింది? మేము అక్కడ పోలేక ఇక్కడికి వచ్చినాం మేము. అట్లా ఇప్పుడు ఎన్నో ఏళ్ళుగా చేయంగా చూడంగా ఈరోజు జరిగింది మాకు అయోధ్యలో. చాలామంది ఇప్పుడు అదే భక్తితోటి ఇక్కడే అక్కడికి వెళ్ళలేక ఇక్కడే దర్శించుకుంటున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కూడా కదా, మరి దాని గురించి మీరు ఏమంటారు? వ్యతిరేకించిన వాళ్ళు వ్యతిరేకిస్తుంటా అంటారు. మా అంది దేవాలయం మాకు ఉంటుంది, మాకు అంతే. అది మాది ధర్మం, అది అంతే. సార్ ఇప్పుడు మీరు ఈరోజు మామూలుగా మన ఆంజనేయ స్వామి గుడికి పర్టికులర్గా ఈరోజు రావాలని అని అనుకుంటారు, కానీ ముఖ్యంగా ఈరోజు రావడానికి అసలు కారణం ఏంటి? రాముంది ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో అవుతుంది కదా, దాని గురించి ప్రతి దేవాలయం అనేది ఏంటంటే మన ఒక పండగలాగా ఈరోజు చేసుకోవాలని మోదీ పిలిపించిండు. అందుకని మేము కూడా అందరము అది దీపావళి, సెకండ్ దీపావళి పండగలాగా సెలబ్రేట్ చేస్తున్నాము. 500 సంవత్సరాల నుంచి మనం పోరాడి ఇప్పుడు మనము గుడికి మనము డెవలప్ చేస్తున్నాం. అంటే 500 సంవత్సరాలు ఎంత పాత పడిపోయినాం మనము. ఒక 500 సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలలో ఎక్కడి నుంచి ఎక్కడ అయిపోతుంది. కానీ మనం 500 సంవత్సరాల నుంచి ఏం చేయలేకపోయినాం. ఇప్పుడు చేస్తున్నామంటే అది కూడా గ్రేట్, మన అదృష్టం. మనం కూడా చూస్తున్నామంటే వేరే వాళ్ళు అయితే అదృష్టంలో లేకుండే, మళ్ళీ కూడా మన అదృష్టంలో మోదీ వచ్చినందుకు, మనం ఆయన చేసినందుకు మన అదృష్టంలో ఉండి మనం కూడా చూస్తున్నాం. ఇప్పుడు మనం చాలామంది యూత్ని చూస్తే ఎక్కువగా ఫోటోలు, సెల్ఫీలు, స్నాపులు వీటి కోసమే వస్తున్నారు. అసలు భక్తి అనేది వాళ్ళకి అర్థమవుతుంది అంటారు? భక్తి అనేది ఏంటంటే వాళ్ళకు ఒక మోడర్న్ భక్తి అయిపోయింది. అంటే వాళ్ళ ఒక ఎంజాయ్మెంటు, భక్తి రెండు చూసుకుంటున్నారు. అట్లా ఇవాళ పంట జనరేషన్ అందరూ కల్చరే అట్లా అయిపోయింది ఇప్పుడు. అంటే ఒక రకంగా చాలామందికి కూడా ఈ అయోధ్య రామ మందిరానికి ఉన్న 500 ఏళ్ళ చరిత్ర ఉన్నట్టే. ఇప్పుడు నిర్మించింది ఇప్పుడు ఈ దశాబ్దంలో అయినప్పటికీ కూడా దానికి 500 ఏళ్ళ చరిత్ర ఉన్నట్టే. మరి దాని చరిత్ర వీళ్ళందరికీ సగం మందికి అర్థమయ్యే అవకాశం ఉందంట. ఇప్పటి వరకైతే తోడం మందికే తెలుసు, ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి పోరాడినరా అన్నట్టు ఇప్పుడు న్యూ జనరేషన్కు వాళ్ళకు కూడా కొంచెం అర్థమైపోతుంది. మొత్తంగా ఇది ఒక పండుగలాగా, అంటే నిజంగానే ఒక పండుగ. మొన్ననే సంక్రాంతి అయిపోయినప్పటికీ కూడా ఆ సంక్రాంతి ఆ పండుగ వాతావరణం అనేది కూడా మనకి ఇంకా ఎక్కడ పోలినట్టుగా ఇక్కడ ఇప్పుడు తెలంగాణ యావత్ దేశం మొత్తం కూడా మనకి ఇక్కడ పండుగ వాతావరణం కనిపించడానికి గల కారణం 500 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి ఈ అయోధ్య రామ మందిర లో ఉన్నటువంటి బాలరాముని ప్రాణప్రతిష్ఠ ముఖ్య కారణం అని కూడా మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.